వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు నేడు ఆర్థిక శాఖపై శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించిన వైనం. మీ రేవంత్ అన్నగా మీకోసం నేను అండగా ఉన్నాను. నిరసనలు వద్దన్న తెలంగాణ సీఎం. నిరుద్యోగులు మంత్రులు అధికారులను కలవాలని సూచన. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమన్న రేవంత్ రెడ్డి. బడ్జెట్లో విద్యా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామన్న ముఖ్యమంత్రి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రంపై తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్. ఏ రాష్ట్ర అప్పులపై వివరణ. ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7.48 లక్షల కోట్లు అని వెల్లడి. ఇరవై 25వ కార్గిల్ విజయ్ దివస్ ద్రాస్ సెక్టార్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ. నాడు సైనికుల ప్రాణత్యాగాలు తన మదిలో నిలిచిపోయాయని వెల్లడి. కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన కేటీఆర్. నీటి సమస్యపై అసత్య ప్రచారం అని కేటీఆర్ ఆరోపణ. తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అని వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు. హరీష్ రావు బడ్జెట్ కి బట్టి బడ్జెట్ కి తేడా ఏముందని ప్రశ్న. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని వెల్లడి. కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు. చంద్రబాబు స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నామన్న భువనేశ్వరి. వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉంది. అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్ లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికే పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవు అనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయారు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైకిల్ ఇంకా పెరిగింది, కానీ క్రైసిస్ పెరిగింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జీఎస్టీపీ రేషియో 44% ఉంటే 53%.
ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2, పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా నిరుద్యోగులకు ఏదైనా సమస్య వస్తే నిరసనలో ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ సమస్య వచ్చినా తమకు విజ్ఞప్తి చేయాలని సూచించారు. నిరుద్యోగులకు రేవంత్ అండగా ఉంటానని, మంత్రులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్ లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. పరీక్షలకు తయారు చేసి మీ ఎదుగుదలలో, మీ ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసి ఈ రోజు తమ పిల్లల యొక్క విజయాన్ని కళ్ళారా చూస్తే ఏ తల్లిదండ్రులకైనా తప్పకుండా గుండెల నిండా సంతోషం ఉంటుంది. వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం కానీ నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి, పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి, ఆ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు. కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ముందు బాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది. ఈ రోజు కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొని ఈ సమాజానికి మీ వంతు భాగస్వామ్యము, మీ వంతు సేవల్ని అందించడానికి ఈ రోజు మీరు ముందుకు రావడం గర్వకారణము. ఈ రోజు మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల 1 తారీఖు నాడు వచ్చే జీత భత్యాల కోసం కాదు. జీత భత్యాల కోసం ఎవరు ప్రాణత్యాగానికి సిద్ధపడరు. ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగిన, వరదలు వచ్చిన, అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ముందు ఉండేదే అగ్నిమాపక సిబ్బంది. అందరినీ ప్రాణాలను కాపాడడానికి పూచిక ఆ బాధ్యత తీసుకునేదే అగ్నిమాపక సిబ్బంది. అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడాలన్న లక్ష్యంతో మీరు ఈ రోజు ఈ ఉద్యోగంలో చేరి మీ బాధ్యతను నెరవేర్తించడానికి ముందుకు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది, లేదా మా మిత్రుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి, ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం. దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 2,91,000 పైచిలుకు కోట్ల రూపాయలను బడ్జెట్ను. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటానా కోట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటానా కోట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గ్లోబల్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యైనా నిజాలు చెప్పించాడంటే అది లేదు. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, ఖాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు. వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు.
బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి, రాష్ట్రానికి అప్పులు ఉంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం, అబ్బా లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 106,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 106,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో తెలంగాణలో కరువు అనే మాట వినపడకూడదని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఆయన పార్టీ నేతలతో కలిసి కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అన్నారు. కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, కానీ గతంలో అలాంటి సమస్య లేదని చెప్పారు. మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు. లోవర్ మానేర్ డ్యామ్ లో కేవలం డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలు అయితే దానికంటే 2 టీఎంసీలు మాత్రమే ఎక్కువ. 26 టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దానిపైన ఉండే మిడ్ మానేర్ లో అది కూడా 28 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్, అక్కడ కూడా కేవలం 5 టీఎంసీలు ఉన్నాయి. దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం 90 టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం 25 టీఎంసీల కంటే తక్కువనే నీళ్లు అక్కడ ఉన్నాయి. పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు. కేసీఆర్ గారు ఉన్న నాళ్లు ఎల్ఎండి కావచ్చు, ఎంఎండి కావచ్చు, ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది. ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం, కొత్తది కాదు. 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు
ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బదనాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి, మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి, దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్ లో కూడా చెప్పినాం. యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది, మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి, కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడపండి, నడిపి నీళ్లిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము. కానీ ఆ రోజు మా మాట వినలేదు, పెడచెవిన పెట్టినారు. 3 బ్యారాజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతుల్లో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌస్ వెంటనే నడిపితే మేము అడిగినాం, పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు నీళ్లు. రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు. 6 నెలలు రాజకీయం చేద్దాం, 4.5 సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, వాటికి వేరే తరహాలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం. దాదాపు 75-80 టీఎంసీల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లను నింపుకోవచ్చు. మరి వాటిని ఇవాళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి. ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నెపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది. మీరు చేస్తారా పంప్ హౌస్, చాలు చేస్తారా, చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకుని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్లు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం బడ్జెట్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తోందన్నారు. తెలంగాణ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే అన్నారు. జెండాలు మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు. మార్పు ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడమే అన్నారు. మహిళలకు 2,500, వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారని, రాష్ట్ర బడ్జెట్లో ఆ 2 హామీలకు కేటాయింపులు ఏవి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి 35,500 కోట్ల రుణం తెచ్చారని, కొడంగల్కు 5,000 కోట్లు ఇచ్చుకున్న రేవంత్ కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ తెలియదు. దశంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న. గాడిద గుడ్డు పెట్టదనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి. ఒక ఆయన అమెరికాలో బాత్రూమ్లు కడిగేట ఆయన, ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఆయన. ఇసొంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా? ఇంతకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం. ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ 2 heads. మీరు తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ 26,216 కోట్లు. ఇది గాడిద గుడ్డ అవుతుందా? బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పిండ్రు. 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత? 15,000 కోట్ల లేదా మీరు చెప్తా ఉంది. మళ్ళీ ఇది గాడిద గుడ్డ అవుతుందా? ఒకసారి చెప్పాలి. ఆలోచన లేని మాటలు, అర్థరహితమైనటువంటి మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో, ఇవాళ కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు, గాడిద గుడ్డిచ్చింది. ఆయన ఏదో అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి నిన్న, నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో. జల్దీ రాండి అన్న, నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాండ్రి. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి. లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము. మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూములు ఇస్తాం, పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినుకుంటా మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని.
కేసీఆర్ వెనకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిస్తే చదువుడు కాదే. బడ్జెట్ ఎట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు, పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు. జరగి చదువుకో కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో. 7వ నెంబర్ కూడా పెట్టిండు. లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల. ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న. ఇక రానే రాదు, యూనియన్ బడ్జెట్ చదువుకునుడే రాదు. భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది. యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది. దీంట్లో పేజీ నెంబర్ 6. అయ్యా భట్టి గారు ఒకసారి మంచిగా చూడండి. యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజ్ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7. 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా. ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి కడుతుండ్రా కడతలేరా? మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరమ్మ ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తాం. ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది. దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా? 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాడు కార్గిల్ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నాడని వెల్లడించారు. దేశం కోసం సైనికులు చేసిన सर्दियां भी गुजरती है, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. ये देश उनके प्रति कृतज्ञ है. साथियों, मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं एक सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था. आज जब मैं फिर करगिल की धरती पर हूं तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई है. मुझे याद है किस तरह हमारी सेनाओं ने इतनी ऊंचाई पर इतने कठिन युद्ध ऑपरेशन को अंजाम दिया था. मैं देश को विजय दिलाने वाले ऐसे सभी शूरवीरों को आदरपूर्वक प्रणाम करता हूं. मैं उन शहीदों को नमन करता हूं जिन्होंने कारगिल में मातृभूमि की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान दिया. साथियों, कारगिल में हमने केवल युद्ध नहीं जीता था, हमने सत्य, संयम और सामर्थ्य का ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. పక్కనాళ్ళు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తా మనం ముందుకెళ్తే
తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్, ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు, మహిళం, మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయ్యింది. ఇంకా 2-3 గ్రూప్స్ అయిన తర్వాత ఈ కుట్టు మెషిన్లు ఇవన్నీ ఇది టీచింగ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకేమి మన మహిళలకి ఏమి స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఆలోచించి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా తీసుకెళ్తాం. మరొక్కసారి సభ ముగించే ముందల నేను మా దాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ట్రస్ట్ ఆ దాతలు ద్వారా చాలా మటుకు మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. వాళ్ళు లేకపోతే ఇంత పని కూడా మేము చేయలేము. అట్లానే మా టీం మెంబర్స్, నేను ఎప్పుడు అంటాను, లీడర్ అనేవాడు ఉంటాడు. ఆయనకి 100 ఆలోచనలు ఆ లీడర్కి ఉండొచ్చు. కానీ దాని ముందు తీసుకెళ్ళటానికి ఒక టీం అనేది చాలా అవసరం. అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు లేకపోతే మేము ఆలోచించింది ముందుకెళ్లేది కాదు. అట్లానే అవసరమైనప్పుడు స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి దివ్యాంగులైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. దివ్యాంగులు కొన్ని పోస్టులకు పనికిరారు అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను నాగరిక సమాజం ఖండించాలని, ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్త పడాలని సూచనలు చేశారు. మరోవైపు వారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం చాలా శోచనీయమైన విషయమన్నారు. 2016లో వికలాంగుల హక్కుల చట్టం 1 తయారైందన్నారు. ఆ హక్కుల చట్టం ప్రకారం వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరితో పాటు సమానంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలని వారన్నారు. ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలన్నారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడానికి వీలు లేదన్నారు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారి గారు వారు వికలాంగుల మీద చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వికలాంగులు పనికిరారు కొన్ని పోస్టులకని మాట్లాడేటువంటి పద్ధతి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. భారతదేశంలో కూడా 2016లో వికలాంగుల హక్కుల చట్టం ఒకటి తయారైంది. ఆ హక్కుల చట్టం ప్రకారం ప్రతి మనిషికి, అందులో ప్రత్యేకించి ఆర్టికల్ 3 ప్రకారం ప్రతి వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అందరితో పాటు సమానంగా ఎదగటానికి కావలసిన అవకాశాలను కల్పించాలి. వారు కేవలం స్వేచ్ఛగా మాత్రమే కాదు, ఆత్మగౌరవంతో జీవించడానికి కావలసిన పరిస్థితులను ప్రభుత్వమే కల్పించాలి. వాళ్ళ వైకల్యం పేరుతో వాళ్ళ హక్కులను హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 7 ప్రకారం వాళ్ళను దూషించినా, వాళ్ళపైన దాడులకు దిగినా, హింసించినా అవి కూడా చాలా పెద్ద నేరాలుగానే పరిగణించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఒక చట్టాన్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి వారిని వైకల్యం కారణంగా ఎత్తిపొడుస్తూ, కించపరుస్తూ వారిపైన నీచంగా వ్యాఖ్యానించడం అనేది సమంజసం కాదు. వారు పనికిరారు అని ఒక మాట కూడా వారు వ్యాఖ్యానించారు. వాస్తవానికి చాలామంది వైకల్యం కలిగినటువంటి వాళ్ళు సకలాంగుల కంటే కూడా చాలా మంచిగా జీవితంలో రాణించారు, చాలా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణల జోలికి నేను పోవటం లేదు. కానీ ఒక చట్టాన్ని అమలు చేయవలసిన స్థానంలో ఉన్న ఒక అధికారి ఈ రకంగా మాట్లాడటాన్ని తప్పుపడుతున్నాం, ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోగా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం అయితే చాలా శోచనీయమైన విషయం. మొత్తం నాగరిక సమాజం ఇట్లాంటి వ్యాఖ్యలను ఖండించాలని, వాళ్ళ ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుని భవిష్యత్తులో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించిన వైనం. మీ రేవంత్ అన్నగా మీకోసం నేను అండగా ఉన్నాను. నిరసనలు వద్దన్న తెలంగాణ సీఎం. నిరుద్యోగులు, మంత్రులు, అధికారులను కలవాలని సూచన. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమన్న రేవంత్ రెడ్డి. బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చామన్న ముఖ్యమంత్రి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రంపై తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్. ఏ రాష్ట్ర అప్పులపై వివరణ. ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7.48 లక్షల కోట్లను వెల్లడి. ఇరవై 25వ కార్గిల్ విజయ్ దివాస్ ద్రాస్ సెక్టార్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ. నాడు సైనికుల ప్రాణత్యాగాలు తన మధ్యలో నిలిచిపోయాయని వెల్లడి. కన్నేపల్లి పంప్ హౌస్ ను పరిశీలించిన కేటీఆర్. నీటి సమస్యపై అసత్య ప్రచారం అని కేటీఆర్ ఆరోపణ. తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు. హరీష్ రావు బడ్జెట్ కి తేడా ఏముందని ప్రశ్న. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని వెల్లడి. కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వర్. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు. చంద్రబాబు స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ ను ముందుకు తీసుకెళ్తున్నామన్న భువనేశ్వరి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.